యెహోవా మీకు తోడైండును గాక. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుని యొక్క కృపగల నామంలో మరి ఫిబ్రవరి నెలాఖరు దినం 28 రోజులు ఈ నూతన సంవత్సరంలో 2 నెలలు మన మీద నుంచి గతించిపోతున్నాయి. శిలువ ధ్యానాలకి రాబోతున్నాం. ఇంకా కొన్ని దినాల్లో మనం శిలువ ధ్యానాలకు వెళ్తాం. బుధవారం బుధవారం ఆ రోజు నుంచి ఆ రోజు సాయంకాలం 7 గంటలకి పెద్ద మందిరంలో శిలువ ధ్యానాల కూడిక ఆరంభం అవుతుంది. టైం గమనించండి. కరెక్ట్ టైం ప్రారంభించుకుని కరెక్ట్ టైం ముగించుకుని, ఎందుకంటే పిల్లలకి అందరికి ఎగ్జామ్స్, ఇంటర్మీడియట్ బోర్డు ఎగ్జామ్స్ జరుగుతున్నాయి. రేపటి నుంచి స్టార్ట్ అవుతున్నాయి. మరి పిల్లలకి పరీక్షలు కనుక చదువుకోవడానికి వాళ్ళకి వీలుండేలాగా మన సమయాన్ని వాళ్ళ కొరకు ప్రార్థన చేయడానికి కేటాయిస్తాము. సకాలంలో వచ్చి సకాలంలో వెళ్ళడానికి ప్రయత్నించండి. కేవలము వాక్యం వినడానికి వచ్చి వాక్యం మీద వెళ్ళిపోతే మీరు ఆత్మీయంగా మీ యొక్క అనుభవాలు దేవుని సన్నిధిలో చెప్పుకోవడానికి అవకాశం ఉండదు. కనుక ప్రార్థనకి ఇంపార్టెంట్ ఇవ్వండి. వాక్యం ఇంపార్టెంటే, ప్రార్థన ఖచ్చితంగా ఉపవాసం ఉన్నవాడు ప్రార్థన చేయాలి. ప్రార్థన చేయని భక్తి బలవంతంగా ఉండదు. అది నా అనుభవం, మా అందరి అనుభవం. కనుక ఖచ్చితంగా 7 గంటల కంటే 7 గంటలకి అందరం రండి. 9 గంటలే ఎట్టి పరిస్థితుల్లో క్లోజ్ చేస్తాం. ఎందుకంటే మనం సమయాన్ని మాత్రం ఖచ్చితంగా పాటిస్తాం. గమనించవలసిందిగా ప్రభు నామంలో మనం చేస్తున్నాం. సరే, వాక్యంలోకి వెళ్దాం. మనకి శిలువ ధ్యానాలు రావడంతోనే 45 దినాలు ఉపవాస దినాలు ప్రతిష్ఠించుకోవడం అనేది మనందరికీ వాడుకటండి. నేను వాడుకట్టేంటండి, రోజు చేసే ప్రతి సంవత్సరం మనం చేస్తాం కనుక అది మనకి అలవాటు వాడుక. కనుక వాడుకగానే కాకుండా మన జీవితము, ఈ వాడుక మన ఆత్మీయ జీవితానికి అనేక మందికి ఆదర్శవంతమైనదిగా, మన కుటుంబానికి దీవెనకరమైనదిగా, ఇంకా ఈ సంవత్సరంలో నేను ఆత్మీయంగా ఎంత ఎదగాలి, ఇంకా ఏమి నేర్చుకోవాలి అనేది ఎవరికి వాళ్ళనే మనము ఆలోచన చేద్దాం. యేసుక్రీస్తు ప్రభు వారు శరీరధారిగా భూమికి వచ్చిన తర్వాత ఆయన కూడా 40 దినాలు ఉపవాసం ఉండి ఏకాంతంగా అరణ్యంలో ప్రార్థన చేశారు. మనం చదువుకొని 4వ అధ్యాయంలో 40 దినాలు ఖచ్చితంగా బాప్తిస్మం తీసుకునే వాళ్ళు కూడా 40 దినాలు ఉపవాసం ఉండడానికి ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఈ 40 దినాలు ఉపవాసం ఉన్న తర్వాత పరిశుద్ధాత్మ సహాయంతో బాప్తిస్మం పొందుకున్న వారు ఖచ్చితంగా దేవుని కొరకు స్థిరంగా ఉండగలుగుతారు. ఉపవాసం ఉండి ప్రార్థన చేసి సిద్ధపడకుండా బాప్తిస్మం తీసుకుంటే సరి అయిన స్థిరత్వం లేకుండా ఉంటే పరిస్థితులు అపవాది కలుగు చేస్తూ ఉంటారు. కనుక ఖచ్చితంగా బాప్తిస్మం తీసుకునే పిల్లలందరూ 40 దినాలు ఉపవాసం ఉండడానికి ప్రయత్నం చేయండి. యేసుక్రీస్తు ప్రభు వారు బాప్తిస్మం పొందుకున్న తర్వాత ఆయన అరణ్యంలోనికి ఏకాంతంగా ప్రార్థన చేయడానికి వెళ్ళారు. మనం ఈ 4వ అధ్యాయం 3వ అధ్యాయంలో చూస్తే 3వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభు బాప్తిస్మం పొందిన సందర్భాన్ని మనం చూస్తాం. 16వ వచనం, 3వ అధ్యాయం 16వ వచనం. యేసు బాప్తిస్మం పొందిన వెంటనే నీళ్లలో నుండి ఒడ్డునకు వచ్చెను. ఇదిగో ఆకాశం తెరవబడెను. దేవుని ఆత్మ పావురం వలె దిగి తన మీదికి వచ్చుట చూచెను. మరియు ఇదిగో ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయనందు నేను ఆనందించుతున్నానని ఒక శబ్దము ఆకాశం నుండి వచ్చాను. ఇది అయిపోయిన తర్వాత మనుషుల్లో లేరేసు ప్రభు, సమాజం మధ్య లేరు. తండ్రి సాక్ష్యం ఇచ్చారు, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయనందు నేను ఆనందించున్నాను, ఈయన్ని నేను మీ కొరకు పంపించాను అనే మాట వాళ్ళందరూ వినడం కొరకు దేవుడే ఆకాశం నుండి మాట్లాడిన శబ్దాన్ని అప్పుడు వాళ్ళందరూ వినారు. ప్రభు వారు ఎందుకు 40 దినాలు ఉపవాసం ఉన్నారు? ఆయన దేవుడిగా, దేవుని కుమారుడిగా, నరావతారిగా మన భూమి మీదకి వచ్చారు. ఎందుకు అనేది మనం ఆలోచన చేసినప్పుడు చాలా మంది మనల్ని అడుగుతారు, మీరు ఎందుకు 40 రోజులు ఉపవాసాలు ఉంటారు అని. మాకు ఎప్పుడు ఉండడం అలవాటు అని చెప్పి కూడా చెప్తారు. లేకపోతే యేసు ప్రభు 40 దినాలు ఆ శిలువ శ్రమలో, యేసు ప్రభు 40 దినాలు శ్రమ అనుభవించరా, ఒక దినమే. ఈ 40 అనేది మనకి ఎక్కడి నుంచి ప్రారంభమైంది అని అంటే ఆదికాండంలోకి మనం
మన దాని మీద చెప్పడం ఎందుకంటే టైం సరిపోదు. 40 పగళ్ళు 40 రాత్రులు దేవుని దగ్గర కూర్చున్నాడు మోషే ధర్మశాస్త్రం తీసుకురావడానికి. కష్టపడి తీసుకొచ్చాడు ధర్మశాస్త్రం పలకలు 2. కానీ వాళ్ళు మోషే రాలేదని వీరు దేవుని విడిచిపెట్టి విగ్రహారాధికులు అయిపోయి దేవునికి ఆయాసకరంగా జీవించడం చూసిన మోషే సహించలేకపోయాడు. నేను ఎంత కష్టపడి వీళ్ళ కొరకు అన్నపానములు మానేసి ధర్మశాస్త్రం తీసుకొస్తే వీళ్ళు ఎంత తొందరగా దారి తొలగిపోయి ఎలాంటి పాపం చేస్తారని ఆ పగలు కొట్టేశాడు. దేవుడు మరలా మోషేని కొన్ని దినాలు అయిన తర్వాత మరలా రమ్మంటాడు. మరలా వెళ్తాడు. మరలా ఇంకో 40 దినాలు 40 రాత్రులు మరలా దేవుని దగ్గర ఏకాంతంగా ఉంటాడు. అలాగూ ధర్మశాస్త్రం చేతులకి వచ్చింది. ఈ దినాన్ని మన ధర్మశాస్త్రం నేర్చుకున్నాం, చదువుకున్నాం అంటే మోషే మన కోసం తన శరీరాన్ని నలగొట్టుకున్నాడు. తన ఆకలిని, తన నిద్రని, తన సుఖాన్ని విడిచిపెట్టాడు. ఈరోజు మనందరి చేతిలో ఈ ధర్మశాస్త్ర గ్రంథం ఉండడానికి కారణము ఆనాడు మోషే పడిన ఆ యొక్క శ్రమానుభవం కనుక ఆరంభం నుంచి ఈ 40 అనేది మనం చాలాసార్లు చెప్పుకుంటూ వచ్చాం. ఈరోజు దాని గురించి కలిసి నేను ఏకాంతం గురించి చెప్పాలని ఆశపడుతున్నాను. యేసుక్రీస్తు ప్రభు బాప్తిసం పొందిన వెంటనే ఏకాంతంగా అరణ్యంలోకి కొనుక్కోబడారు అనే మాట మనం చదివాం. ఎందుకు ఆయన ఏకాంతంగా అరణ్యంలోకి వెళ్ళారు? ప్రార్థన చేయడానికి. నేను మీకు ఎందుకు ఈ సబ్జెక్ట్ చెప్పాలనుకున్నానంటే మనం ఉపవాసం ఉన్నవాడు సంఘంలోనూ సహవాసంలోనూ ప్రార్థనకు రావడం వెళ్ళడం పెద్ద కష్టమే కాదు. కానీ మీరు ఏకాంతంగా దేవుని సెలలో కనీసం 1 గంట అయినా ప్రార్థన చేయడానికి తీర్మానం చేసుకోండి. వీళ్ళందరిలో ఉండగా నేను మీకు ఏమన్నా ఒక సీక్రెట్ విషయం చెప్పాలనుకున్నాను అనుకోండి, చెప్తానా? ఒక్కరినే పిలిచి చెప్తాను. ఎందుకనంటే అందరూ వినకుండా విషయం ఆమె వినాలి కనుక ఆమెకే చెప్తాను. అలాగే దేవుడు మనతో మాట్లాడాలనుకున్నప్పుడు, మనకు కొన్ని విషయాలు తెలియచేయాలనుకున్నప్పుడు అందరిలో ఉండగా విషయాలు మాట్లాడాలి. మనం ఏకాంతంగా దేవుని సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు దేవుని యొక్క స్వరాన్ని వింటాం, దేవుని యొక్క దర్శనాన్ని చూస్తాం, దేవుని యొక్క చిత్తం ఏంటో మనం గ్రహించేలాగా దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడినారు. కనుక సహవాస ప్రార్థన అవసరమే, సంఘ ప్రార్థన అవసరమే. కానీ వీటన్నిటికంటే దేవునితో బహు దగ్గరగా ఉండే అనుభవము దేని బట్టి వస్తుందండి? ఏకాంతపు సన్నిధి. ఏకాంతపు సన్నిధి. ఏకాంతపు సన్నిధి అంటే ఒకరే అంటారు. తెల్లవారుజామున మీరు 3 గంటలు వేసేటప్పుడు ఎవరు మీ ప్రార్థనకి? నేను రోజు తెల్లవారు 3 గంటలు వేస్తాను. ఎవరు వస్తారో నేను ఒకదాన్ని చేస్తాను. ఆన్లైన్ ఫోన్ వచ్చిన తర్వాత ఈ ఆన్లైన్ ప్రాంతంలో అలవాటు అయింది కనుక అక్కడ కావాతల రాజులావిడ నేను కలిసి చేస్తూ ఉంటాం. ఈ ఏకాంత ప్రార్థన చేసేటప్పుడు పరిశుద్ధాత్మ అభిషేకం పొందుకోవడం, పరిశుద్ధాత్మ అభిషేకం ద్వారా దేవుడు మాట్లాడడం, జరగబోయే సంగతుల గురించి దేవుడు ముందుగానే తెలియచేయడం. ఎన్ని అనుభవాలు ఏకాంతంగా నేను ప్రార్థన చేసేటప్పుడు దేవుడు నాతో మాట్లాడే విషయాలు. కనుక దేవుని స్వరం వినాలి అని అంటే మనం ఏకాంతంగా ప్రార్థన అలవాటు చేసుకోవాలి. మీరు ఖచ్చితంగా ఈ 40 రోజులు ఉపవాసం ఉన్న వాళ్ళు ఖచ్చితంగా తెల్లవారుజామునే మీరు 1 గంట లేసి ప్రార్థన చేయడం వాడుక చేసుకోండి. ఇప్పుడు నాకు వాడిక అయింది కదా, ఎలాగో అలాగే 40 రోజులు అలాగే ఉపవాసం ఉంటుంది కనుక నిద్రపడతాం తక్కువ ఉంటుంది కనుక ఖచ్చితంగా ఏకాంత ప్రార్థన చేయండి. యేసుక్రీస్తు ప్రభు ఏకాంతంగా ప్రార్థన చేసినప్పుడు అపవాది వచ్చాడు. మనకు కూడా శోధనలు వస్తాయి. కానీ యేసు ప్రభు ఎలా జయించారండి? వాక్యం ద్వారా. ఇదండి ఏకాంత ప్రార్థనలో మనం ప్రార్థన చేద్దాం. కొంత సమయం వాక్యం చదువుకున్నాం, వాక్యం చదువుకోవడానికి కొంత సమయం, ప్రార్థన చేయడానికి కొంత సమయం కేటాయించుకోండి. ఈ పక్షికి 2 రెక్కలు బాగా ఉంటేనే ఎగరగలుగుతుంది. మన ఆత్మీయ జీవితంలో మనం ఎదగాలి, ఎగరాలి అని అంటే వాక్యము, ప్రార్థన, ఈ 2. వాక్యం తెలియాలి మనకి. వాక్యం తెలియాలంటే ఏం చేయాలి? వాక్యం చదవాలి, వాక్యం వినాలి. అప్పుడు వాక్యం తెలుస్తుంది. అప్పుడు మనం సమాధానం చెప్పగలుగుతాం. యేసు ప్రభుకి శోధకుడు వచ్చాడు. శోధించినప్పుడు ప్రభు దేంతో దాన్ని ఎదిరించారండి? వాక్యం ద్వారానే. ఎందుకంటే వాక్యము
మనను బలపరుస్తుంది, మనను సరి చేస్తుంది, మన వాక్యము చెప్పేవాళ్ళు కూడా సరి చేస్తుంది, వినేవారిని సరి చేస్తుంది, అది సరి చేస్తుంది, బోధించేవారిని కూడా సరి చేస్తుంది. ఇది రెండంచెల గల వాడి అయిన ఖడ్గం కనుక దేవుని యొక్క వాక్యాన్ని మనం నేర్చుకుందాం. మొట్టమొదటి మాట ఏంటంటే ఈ రాళ్ళను ఆకలి అయితే మనకు ఏంటండి, ఆయన ఉపవాసం ఉంటే మనకు వచ్చేది ఏంటండి ఆకలి. ఆకలి అయితే మనకు కావాల్సింది ఏంటండి ఆహారం. యేసుక్రీస్తు ప్రభు వారు ఆకలితో ఉన్నారని సాతాను ఎరిగి యేసు ప్రభుని శోధించడానికి వచ్చింది. మనల్ని కూడా శోధిస్తుంది. శోధకుడు అన్నవాడు సాతాను గాడు. అందరికీ ఒకే రకం శోధన రాదు, ఒక్కొక్కరు శోధన ఒక్కొక్క విధంగా ఉంటుంది. కానీ ఏ శోధన వచ్చినా సరే వచ్చేది ఎవరి ద్వారా? శోధకుడైన అపవాది ద్వారా. కనుక వాడిని ఎదిరించడం మనం ఎలా ఉండాలి? సిద్ధంగా. ఎప్పుడు సిద్ధంగా ఉంటాము? ఎప్పుడు మనం ఆత్మీయంగా ఉపవాసం ఉండి ప్రార్థన చేసి బలంగా ఉంటామో అప్పుడు దాన్ని ఎదిరించగలుగుతాం. యేసు ప్రభు వారు అది మనకు నేర్పడం కొరకే ఆయన ఎందుకు వచ్చారండి? మాదిరి చూపడానికి వచ్చి, నువ్వు చాలా ఆకలిగా ఉన్నావు కదా, ఆకలిగా ఉన్నా నాకు తెలియదా అని చెప్పాలా? అది అనుకుంటుంది, నా మాట చొప్పున తినేస్తాడు. ద్వితీయోపదేశకాండము 8వ అధ్యాయము 3వ వాక్యం. ప్రభు వాక్యం ద్వారా నాకు సమాధానం చెప్తాను. మనం కూడా సాతాను గాడు అనేక మంది మనుషుల ద్వారా మనం శోధిస్తూ ఉంటాడు. మనం సమాధానం చెప్పాలంటే మన నోటి మాటలు కాదు, వాక్యం ద్వారా మనం చెప్పాలి. చదవ. ఆహారం వల్లనే కాక యెహోవా సెలవిచ్చిన ప్రతి మాట వలన నరులు బ్రతుకుతారని. అంటే నన్ను ఎలా బ్రతుకుతారంటే యెహోవా సెలవిచ్చిన మాట చొప్పున నరులు బ్రతుకుతారు. అదే మోషే దేవుని మాటను బట్టి బ్రతుకు. ఈ రోజుకి దేవుని యొక్క కృపగల నామంలో ఎంత పనో, ఎంత బాధ్యత, ఎన్ని భారాలో నాకు తెలుసు. ఏ విషయంలోనూ నేను అన్నతలేదు కనుక నాకు నీరసంగా ఉంది, నేను పని చేయలేను అని పడుకున్న రోజు లేదు. నాకు ప్రార్థనలు తక్కువ, పనులు తక్కువ, బాధ్యతలు భారాలు తక్కువ. దేన్ని బట్టి ఈ బలము? ఆయన నోటి మాట. ఉదయం ప్రార్థన, మధ్యాహ్నం ప్రార్థన, రాత్రి ప్రార్థన, తెల్లగంట ప్రార్థన. ఆయన నోటి మాట, దీనికి వాక్యము ప్రార్థన ఏమిస్తుందండి? బలాన్ని చెప్పేస్తుంది. చేసి చూడండి. మనం చేసి చూస్తే యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకోండి. మోషే ఇశ్రాయేలు చెప్తారు, నేను మీరేటి మనిషినే కదా, నేను దేవునితో ఉన్న కారణం బట్టే కదా నేను ఈ ఆకలిని జయించాను, ఈ నిద్రని జయించాను. దేవుని మాట ద్వారా నేను బ్రతికాను. మీరు కూడా దేవుని మాట ద్వారా బ్రతుకుతారు. యెహోవా మాట చొప్పున జీవించదము అనే మాట. ఎందుకంటే రొట్టెలు శరీరం కావాలి, ఆహారం శరీరం కావాలి. కానీ ఈ ఆహారం కంటే విలువైంది ఏదన్నమాట అండి దేవుని యొక్క మాట. కనుక ఆయన మాట జుంటే తేనె దారాల కంటే మధురమే. నీ మాట చొప్పున నేను పని చేయగలుగుతాను అంటాడు. నీ మాట చొప్పున నేను పాడగలుగుతాను, నీ మాట చొప్పున నేను ప్రసంగం ఏదైతే ఆయన మాట చొప్పున. కనుక దేవుని యొక్క మాట చాలా శక్తివంతమైనది. అందుకని సాతానుతో ప్రభు చెప్తున్న మాట, మనుషుడు రొట్టె వల్ల మాత్రము కాదు కానీ దేవుని నోట్లో వచ్చే ప్రతి మాట వల్ల జీవించదు. మన జీవితంలో దేవుని యొక్క మాట కొరకు ఆశ కలిగి చూడాలండి. నిజంగా దేవుడు మాట్లాడతానండి, ఇంకా దేని మీద ఉండదు. ఆ సంతోషమే వేరు, ఆ బలమే వేరు. నేను గత 20 సంవత్సరాల క్రితం 2024 కదా, 25 వచ్చేసింది కదండి, కావలేదు కదా. నేను 2002లో ఇది ప్రతిష్ఠ చేశాను. 2002, 2001లో ప్రతిష్ఠ చేశాను మందిరాన్ని.
2004లో నేను సిక్ అయిపోయాను. ఇక ఎట్టి పరిస్థితిలో బ్రతికే అవకాశాలు లేవు. ఇంచుమించు ఒక 2 సంవత్సరాలు మ్యాక్సిమం నేను బయటకు వెళ్ళకుండా ఉండిపోయిన పరిస్థితులు. గద్దెంచికి వెళ్ళిపోయాను. అందరు చనిపోయాను అనుకున్నాను. చచ్చిపోతానంటే నాకు తెలిసిపోయింది. కానీ ఆయన మాట చాలాసార్లు చెప్పారు. మళ్ళా ఆయన మాటలు ఎన్నిసార్లు జ్ఞాపకం తెచ్చుకున్నా సరే తనివి తీరనివి ఆయన మాటలు. ఏంటి ఆయన మాట? నేను చాలాసార్లు చెప్పాను, మీకు మళ్ళీ జ్ఞాపకం తెస్తున్నాను. ఇక నా బాడీ అక్కడ పెట్టారు, నా ఆత్మలా వెళ్ళిపోతుంది, నేను చూస్తున్నాను. కానీ దేవుడు అప్పుడు పరలోకం నుంచి ఒక లైట్ నా బైబిల్ మీద వేస్తారు, టార్చ్ లైట్ వెలుగు పడుతుంది. ఆ వెలుగు ఓవెల్ షేప్ లో ఉంది. దాంట్లో యేసుప్రభు నడుస్తున్నతో మాట్లాడుతున్నారు. భయపడకము, నిబ్బరము కలిగి ధైర్యంగా ఉండము, నేను నీకు తోడై ఉన్నాను. దేవుడు భయం కలగాక 20 సంవత్సరాల నుంచి ఆయన తోడై ఉన్నారు కనుక దేవుని యొక్క కృప గల నామములో 20 సంవత్సరాల నుంచి ఎన్ని కార్యాల్లో ఆవిడ కార్యపడ్డావా? దేవుడు ఆయన మాట చొప్పున దేవుడి బ్రతికనేమంటే ఆయన మాట చొప్పున మనుషుడు రొట్టె వల్ల మాత్రము కాదు కానీ దేవుడి నాటి నుంచి మాట వల్ల జీవించను. 2వ శోధనలో ఏంటో చూద్దాం. 7వ వచనంలో, ప్రభు అయిన నీ దేవుని నీవు శోధింపకుము అని ప్రభు చెప్తారు. మరలా అపవాది మిగులు ఎత్తేనేక కొండ మీదకి ఆయన తోడుకొని పోయి ఈ లోకరాజ్యములన్నింటినీ వాటి మహిమను ఆయన చూపి ఇది నేత్రాశ. మొదట ఏంటండి? శరీరాశ. ఆకలి, ఇదేంటి? శరీరం. నేత్రాశ ఇదంతా చూపించిందంటండి. అంటే ఈ లోకమంతా ఎవరున్నామంటండి? మన అభూషణ పట్ల ఉన్నాం. అభూషణ పట్ల కూడా చాలా శ్రమే. ఇప్పుడు మనము అపవాది పాలన లోకంలో ఉన్నది. మనము దేవుని పిల్లలంగా దాన్ని ఎదిరించి బ్రతకడానికి మనకు సహాయం ఎవరు కావాలి? ఆయన సహాయం చేస్తేనే మనం బ్రతకగలం. అపవాది ప్రతి వారిని శోధించడానికి ఎలా దొరుకుతామని చూస్తూ ఉంటాడు. అందుకనే ప్రభు ఏం చెప్పారు? మీరు శోధనలో ప్రవేశించుకున్నట్లు మెలకువ కలిగి కనుక ఏకాంతంగా ప్రభు ఎందుకు ప్రార్థన చేశారంటే ఇది జయించడం కాదు, శరీరాశం జయించాలి, నేత్ర అన్ని చూపించింది. ఈ లోక భావంతా చూపించి నాకు నమస్కారం పెట్టి చేత ఈ లోకాన్ని కట్టింది. అది లోకాన్ని సృష్టించింది ఎవరండి? ఆయనే. ఆయన పిల్లల్ని వాడు లాక్కున్నాడు. ఏదైనా వాళ్ళు అక్కడి నుంచే కదా మొదలెట్టాడు. కానీ ప్రభు ఎంత ప్రేమ కలవాలంటే నేను నా ప్రేమేంటో నా పిల్లలకు చూపించి వారికి నా ప్రేమను కనిపించి నేను వాళ్ళ కొరకు ప్రాణం పెట్టడానికి వచ్చాను. నీకు నమస్కారం పెట్టి వీళ్ళ నా వైపు తిప్పుకోవడానికి కొరకు. ఈ లోక సంబంధమైన దాన్ని బట్టి నువ్వు నన్ను ఏదో వెరిపించాలనుకుంటున్నావేమో. మనం కూడా వెరిపిస్తూ ఉంటాడని అది చూపించి ఇవి చూపించి ఆడి చూపించి ఏడే చూపించి ఆడ చూడు ఏడు చూడు బాగా బట్టలు చూడు ఏడ బట్టలు చూడు ఏడు నాగలు చూడు ఆ నాగలు చూడు ఆడిని చూడు ఏడు చూడు ఇవన్నీ చూపిస్తూ ఉంటుంది. మనం ఒకటే మాట చెప్పాలి, సాతానా నాకు ఇచ్చేవి నా దేవుడు నాకు ఇచ్చే నాకు చాలని. నేను ఎప్పుడైతే అంటాను నాకంటే పైవాడు నేను చూడను, నాకంటే కింద చూస్తాను. నాకంటే కింద చూసినప్పుడు ఆడకంటే నాకు దేవుడు మంచి వస్త్రాలు ఇచ్చారు కదా, ఆడకంటే నాకు మంచిది ఇచ్చారు కదా, ఆడకంటే నాకు మంచి ఆహారం పెడతాను కనుక ఆయన నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. కనుక ఈ లోక భాగాలు మన వైపు చూపించినప్పుడు మనము వాటిని జయించాలి. ఎప్పుడు జయిస్తాము? ఎప్పుడు ఏకాంతముగా ఉపవాసం ఉండి దేవుని సన్నిధిలో బలపడతామో అప్పుడు వాటిని మనము జయించగలం. ప్రభు కూడా అలాగే జయించారు. ఈ లోక రాజ్యములన్నింటినీ వాటి మహిమను ఆయనకు చూపి నీవు సాగిలపడి నాకు నమస్కారం చేసినట్లా వీటన్నింటినీ ఇచ్చేదానని చెప్పగా యేసు వారితో సాతానా పొమ్ము, ప్రభు అయిన దేవునికి మొక్కి ఆయనను మాత్రమే సేవించు. మనం ఎవరు సేవించాలండి? ఆయనను మాత్రమే. ఆయనను మాత్రమే. యెహోషువ అంటాడు, మీరు ఎవరిని సేవిస్తారో సేవించండి, నేను 91 యెహోవాను మాత్రమే సేవించను.
ఈ ఏకాంతపు అనుభవంలో ఉన్న శోధనని జయించే జీవితము మనము దేవుని యందు విశ్వాసము కలిగినప్పుడే వాటిని జయించగలుగుతాం. కొంతమంది ఏకాంతం ఉన్న వారి అనుభవాలు మనం ఆలోచన చేద్దాం. యేసుక్రీస్తు ప్రభులోని ప్రతి అణువుని జాగ్రత్తగా గమనించిన శిష్యుడు ఎవరండి? యోహాను. అందుకనే ఎలాంటి శోధన వచ్చినను విషయంలో అన్నంలో విషం కలిపి పెట్టారు, ఆయన చనిపోలేదు. కాకే నూనెలో వేశారు, అయినా కాలిపోలేదు. ఇక అతను ఎలా చంపాలో అర్థం కాక తీసుకెళ్ళి ఒక దీవిలో పాడేశారు, పద్మాసరి దీవిలో పాడేశారు. అయినా అతడు దేవుని విడిచిపెట్ల. ఆ ఏకాంతంలో దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తాడు. నేను ఎంత భక్తి చేశాను, నేను దేవుని కోసం ఇన్ని చేశాను, నేను ఎలా చేశాను, ఏడు దేవుడు విడిచిపెట్టేశాడు అన్న మావైతే ఆయన అలాగల్లా ప్రభు దినమందు పరవశుడై ఉండగా అనే మాట రాస్తాను. ఇంకా నేను ఎట్లా చెప్పను, ఎందుకంటే మన టైం సరిపడలేదు. ప్రభు దినమందు పరవశుడై ఏకాంతంగా ప్రార్థన చేస్తాడు, ఎవరు లేరు. ఆ ఏకాంత ప్రార్థనలో ఆకాశము తెరవబడింది, మనిషి కుమారుడిని చూస్తున్నాడు. మనిషి కుమారుడు ఎవరు? యేసు ప్రభు. యేసు ప్రభులో తండ్రిని చూస్తున్నాడు, యేసు ప్రభులో మహిమను చూస్తున్నాడు. తెల్లని వస్త్రాలు ధరించిన ఆయన. మనం ప్రాణగ్రంథ మొత్తం బ్రీఫ్గా చదువుకుని కానీ ఎప్పుడు చెప్పే మాటలే. ముఖం చూస్తేనేమో యేసు ప్రభు ముఖం. వెటుకు మరి 33 సంవత్సరాలకి ఎటుకు తెలబడతాయా? వంకరలు ఉన్నాయి, నిగడగలాడతానేసి పరమగీతాలో రాస్తూ ఉంటాడు, శివరాత్రిలా పాడుతూ ఉంటాడు. కానీ తెల్లని వెంట్రుకలు తండ్రికి సాదృశ్యంగా యెషయా రాసిన ఆరోగ్యంలో ఉన్న ఆ తండ్రి యొక్క మహిమను, దానియేలు గ్రంథంలో దానియేలు చూసిన ఆ తండ్రి యొక్క మహిమను యోహాను చూస్తున్నాడు. కడమైన కళ్ళు అగ్ని జ్వాల వలె కనబడతాయి. తీర్పు తీర్చే దినాన్ని ఆయన కళ్ళు ఎంత తీక్షణంగా ఉంటాయో ఆయన చూపిస్తున్నాడు. జీరాడే వస్త్రం తండ్రి గారు పరిచి కిందకి జీరాడే వస్త్రం ధరించారనేసి యెషయా రాస్తూ ఉంటాడు ఆయన చూసి దర్శనంలోను. అది ధరించుకొని ఉన్నారు. ఇక ఆయన ముఖము తేట వెలుగు చూస్తే అసలు చూడలేక చచ్చిన వాడి వల్ల పడిపోతే అతని దగ్గరకు వచ్చి అప్పుడు భుజంగా చేయి వేసి, భయపడకము, నేను మొదటి వాడను, కనపడవాడు, మృతుడినైతే కానీ యుగ యుగములో జీవించాను, నేను చనిపోయిన తిరిగి లేచాను, యుగ యుగములో జీవిస్తున్నాను. ఎప్పుడు చూసాడండి ఈ దర్శనం? ఏకాంతంగా. నేను అది చెప్తాను అనమాట అండి. ఏకాంత ప్రాంతంలో ఉంటే మనం ఏం చూస్తాం అనమాట అండి? దర్శనం చూస్తాం. పరలోకం తెరవబడింది, పరలోకం ఉన్న సంగతులన్నింటినీ ప్రాణగ్రంథంలో రాశాడు. మనం ఏకాంతంగా ప్రార్థన చేసినప్పుడు పరలోక దర్శనం చూడగలం. ఏలియా ఏకాంతంగా ఉన్నాడు, ఆకలేస్తుంది, మనుషులు ఎవరు లేరు, ప్రార్థన చేసి అలసిపోయి నిద్రపోతున్నాడు. అప్పుడు ఆకాశం నుంచి దేవదూత ఏమంటే రొట్టెను నీళ్ళు కూడా పట్టుకొచ్చిందటండి. ఎందుకంటే అక్కడ నీళ్ళు లేక కరువు కాదు కదా. అసలు ఎక్కడి నుంచి తీసుకొచ్చింది? శరీరదారులు అయితే తీసుకురావచ్చు, కానీ దేవదూత ఆత్మసారు, వాళ్ళ ఆత్మలేవి. ఆయన ఏదైనా చేయగలిగిన శక్తి. శరీరంతో ఆయన దూత వలె రాగలిగిన దేవుడు. యేసుప్రభు శిష్యులు ఆకలి కొని అరణ్యంలో సముద్రంలోకి వెళ్ళి చేపలు పట్టుకోవడానికి వాళ్ళు వచ్చేటప్పటికే గట్టి మీద వేడి వేడి రొట్టెలు చేపలను ఒక ఆహారం కదా నేను పెట్టింది కదండి. వీళ్ళకి ఏది ఇష్టమో, ఏది కావాలి, నీకు ఏది ఇష్టమో అది పెడతారు, నాకు ఏది ఇష్టమో అది పెడతారు. ఆయన ప్రేమించినట్లు లోపలికి ఎవరు? ఆయన ప్రేమ చాలా గొప్పదండి. అది రుచి చూసిన వాడికి అర్థం అవుతుంది. ఆశ గల ప్రాణాలని తృప్తిపరిచేది. ఏకాంతంగా ఉన్న ఏరియాకి ఆయన పెట్టిన ఆహారము, ఆయన ఇచ్చిన దప్పిగా నీరు తాగండి. ఎన్ని రోజులు వచ్చిందంటే బలం? 40 పగళ్ళు 40 రాత్రులు సరిపడంత బలం అంట. దేవుని భయంకరంగా జీవాహారము. హల్లెలూయా.
నిత్యము జీవించే, నిత్యము శక్తిచ్చే, నిత్యము బలమిచ్చే ప్రభావము కలిగిన దేవుడు మా దేవుడు. ఏకాంతముగా ఆ ఆహారం తిని 40 పగళ్ళు 40 రాత్రులు అతను ప్రయాణం చేశాను అనే మాటను మనం చూడగలుగుతున్నాం. ఇక ఎలీషాను కనుక మనం ఆలోచన చేయగలిగితే, ఎలీషా ఏలియా తోటి విడదీయబడినప్పుడు ఏకాంతంగా ఉండిపోయాడు. ఏలియా అంటాడు, దేవుడు అని పిలుస్తాడు, ఎలీషాను ఉండిపో అంటాడు. యెహోవా జీవంతోడు, నీ జీవంతోడు నేను ఉండను అని నీ కూడానే వస్తానంటాడు. ఎరుకో వెళ్ళాడు, అక్కడి నుంచి యోర్దానులో దాటారు, మరలా అవతలకు వెళ్ళారు. ఇప్పుడు ఏలియా వెళ్ళిపోయాడు, ఎలీషా అక్కడ ఉండిపోయాడు. ఎలీషా అక్కడ ఉండిపోయిన తర్వాత అప్పుడు ఎలీషా ఏకాంతంగా పెద్దగా కేకేస్తాడు, ఇశ్రాయేలుకు రథములను రౌతులు నీవే వెళ్ళిపోతున్నావు ఇప్పుడు ఎలా అంటే, అప్పుడు ఏలియా తప్పితే ఎలీషా మీద వేసినప్పుడు, ఏలియా మీద ఉన్న ఆత్మ కంటే 2 కోళ్ళ ఆత్మ అదే తప్పించుకుని మళ్ళా తిరిగి వచ్చినప్పుడు ఏలియా దేవుడని కొడతాడు అర్థాన్నది. అంటే అర్థంలో 2 కింద పాయలైపోయింది. ఏకాంతంగా యువతకు వచ్చాడు. ఏకాంతంలో చాలా ప్రభావం ఉన్నదండి. ఏకాంతంగా వస్తున్న ఎలీషాని కుర్రవాళ్ళు బోడివాడ అన్నాడు. ఒక్కసారి ఇలా చూసాడండి, ఎలుగుబట్లు వచ్చండి, అందరూ చనిపిస్తారు. ఎంతమంది పిల్లలండి అంటే, ఒక ప్రవక్త ఎంత శక్తిని పొందుకున్నాడు ఏకాంతంగా. మనం ఏకాంతంగా ప్రార్థన చేసినప్పుడు దేవుని యొక్క శక్తిని పొందుకుంటాం. ఏకాంతంగా ప్రార్థన చేసినప్పుడు దేవుని యొక్క స్వరాన్ని వింటాం. ఏకాంతంగా ప్రార్థన చేసినప్పుడు దేవుని యొక్క మహిమను చూడగలుగుతాం. మోషే ఏకాంతంగా ఉన్నాడు. ఎక్కడ అని చెప్పేశాను. మోషేని దేవుడు పిలిచినప్పుడు ఏకాంతంగా ఉన్నాడా, ఎవరితో ఉన్నాడా? హోరేబు కొండ మీద ఏకాంతంగా ఆలోచన చేస్తున్నాడు. పుట్టిందేమో హెబ్రీలో పుట్టాను, పెరగడమేమో ఐగుప్తు ఇంట్లో పెరిగాను. ఇప్పుడు వచ్చి ఈ విద్యార్థి యాజకుడి ఇంట్లో పర్యటన చేస్తున్నాం. అసలు ఏంటి నా జీవితము? పుట్టిన దగ్గర ఉంటే పోలే, దేవుడి బిడ్డ కదా వాటిలోనే ఉంటే మాతో కూడా సంతోషంగా ఉందరు. లేదా ఆ రోజుల్లో అందరిలాగా నేను చనిపోయి ఉంటే నా పరిస్థితి ఎప్పుడో మరుగైపోయేది. కానీ నన్ను బ్రతికించి ఫరో ఇంట్లో పెంచావు. 40 సంవత్సరాలు దేవుడు ఏంటో తెలియదు, నా వాళ్ళు ఎవరో తెలియదు, నా జనాంగం ఎవరో తెలియదు, అజ్ఞానిగా పెరిగిపోయాను. ఇప్పుడు ఇక్కడ తీసుకొచ్చావు, కన్నా వాళ్ళ దగ్గర లేను, పెంచిన వాళ్ళ దగ్గర లేను, అజ్ఞాతవాసంలో ఉన్నట్టుగా ఏకాంతంగా ఉన్నారు. నా వాళ్ళంటే ఎవరు లేరు నాకు ఇక్కడ. అలా ఆలోచించుకుంటూ ఉన్నప్పుడు ఎవరు లేకపోయినా నేనున్నా నీకు అని దేవుడు ప్రత్యక్షమైన. హల్లెలూయా. అందరు విడిచినా నేను నిన్ను విడలేదు. నేను నిన్ను ఎందుకు పుట్టించానో, ఎందుకు పోషించానో, ఎందుకు అక్కడ పెంచానో, ఎందుకు ఇక్కడ తీసుకొచ్చానో ఒక సంకల్పం నాకుంది, ఒక ప్లాన్ ఉంది నిన్ను గురించి నాకు. మోషే హెబ్రీలో ఉన్నాడనుకోండి, అంత వ్రతం చదువుతాడా? అంత జ్ఞానం, అంత లీడింగ్ రాజుకుంటుందండి. లీడింగ్ ఎంతమందిని నడిపించగలిగే సత్తా ఎవరుకుంటుందండి? రాజకుమారుడిగా పెరిగాడు, సకల విద్యా ప్రవీణత కలిగిన వాడు అని రాస్తాడు పౌరుడు. రాజు ఇంట్లో ఉన్నాడు కనుకనే ఆ సకల విద్యను నేర్చుకున్నాడు కనుక ధర్మశాస్త్రాన్ని చక్కగా మన కొరకు రాయించి పెట్టగలరు, రాయగలిగాడు. అలాగూ దేవుని కొరకు పని చేయడానికి దేవుడు ముందుగానే మోషేని ఏర్పాటు చేసుకుని ఎప్పుడు ప్రత్యక్షమయ్యారు? ఏకాంతంగా ఉన్నప్పుడు ప్రత్యక్షమయ్యారు. ఇక్కడ వచ్చాడు వాళ్ళ అమ్మడికి, నేను ఎవరినైనా సీఎంఓ భయపడిపోతాను. మా అబ్బాయి చెప్పడానికి యొక్కమైతే ధైర్యంగా ముందుకు రాదు. ఎందుకనంటే రాజకుమారుడిగా ఇచ్చేసాం. ఇప్పుడు మా పిల్లడు అని చెప్తే పిల్లడికి ఏ ప్రాబ్లం, మాకే ప్రాబ్లమో అని అనుకుని, సరే అక్కడి నుంచి ఆ పెంచిన దగ్గరికి వెళ్ళాడు. ఆమెను అడిగాడు. ఈ సంగతి అంటే మనకు తెలిసిన విషయాలే.
అప్పుడు దేవుడు తను ఎందుకు పుట్టించాడో ఎందుకో ఆయన ఏం చెప్పరా. ఎప్పుడు చెప్పారండి?